ఎంత పనొత్తుడున్నా దయచేసి ఉదయం 5 గంటలకు లేచి యోగాని మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే ఖచ్చితంగా అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ వస్తుంది. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ ఉంటే బాగా పనిచేయగలుగుతాం. చాలామంది ఈ మధ్యకాలంలో స్కూల్కి వెళ్తే పిల్లల్ని చూస్తూ ఉంటే ఓబిసిటీ సమస్యలు, చిన్నప్పటి నుంచి రకరకాలైనటువంటి హెల్త్ డిజార్డర్స్ వచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటికి కారణం ఎవరంటే తల్లిదండ్రులే. పిల్లలు అన్నం తింటలేరంటే సెల్ ఫోన్ ఇచ్చి అన్నం తినిపిమని, తల్లి అటుపోవడం తండ్రి ఇటుపోవడం, ఈ బిజీ షెడ్యూల్ లోపల పిల్లల్ని సగం మనమే పాడు చేస్తూ ఉన్నాం. సెల్ మీద ఎంతైతే దాస పెడుతున్నారో, సెల్ ఫోన్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, దాంట్లో కనీసం ఒక 1/10 మీరు యోగా మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ శరీరాన్ని మీరు ప్రేమించుండ్రి, మీరు అందంగా కనబడతారు, శరీర సౌష్ఠవం బాగుంటుంది, చూడడానికి బాగుంటారు. మనిషిని చూడగానే కొంచెం బాగుంటే మాట్లాడడానికి కొంచెం బాగా అనిపిస్తుంది. మన శరీరాన్ని ముందు మనం ప్రేమించుకుంటే, మనల్ని మనం గౌరవించుకుంటే సమాజంలో మనకు ఒక ముద్ర ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న వాళ్ళని, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 1991 నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఇదే గ్రౌండ్లోంచి బయటికి పోయినప్పుడు ఒక నాయకుడిని చూసినాను. ఆ నాయకుడు 91లో ఎప్పుడున్నాడో ఎట్లున్నాడో ఇప్పుడు 2026లో కూడా అట్లే ఉన్నాడు. ఇందాక మనం మోడీ గారిని చూసినాం ఎట్ ద ఏజ్ ఆఫ్ 75. ఎంతవారి ఏజ్? మీరు మోడీ గారిని చూడండి, 12 ఏళ్ళ వారి ప్రధానమంత్రి జీవితంలో ఒకసారి ఆవలింత దియంగా, ఒకసారి నిద్రపోంగా, ఒకసారి కూరికినట్టు ఇట్లనంగా అట్లనంగా ఏమన్నా కనబడిండా ఒకసారి మనిషిని ఆలోచించారు. 12 సంవత్సరాలుగా ఒక మనిషి 24/7 అన్ని కార్ల నుంచి 360 డిగ్రీస్ ఆయనను కార్నర్ చేస్తూ ఉంటాయి కెమెరాలు. కారు దిగిన మరుక్షణం నుంచి కారు ఎక్కేంత వరదాకా 360 డిగ్రీస్ ఆయనని కార్నర్ చేస్తూ ఉంటే ఏ కార్నర్లో చూసినా మనిషి ఒక్కసారి కూడా అలసిపోయినట్టు కనబడాడు. భోజనపు అలవాట్లలో కొంచెం మార్పులు అయితే తెచ్చుకుంటే బాగుంటుంది, కానీ ఎవరికి నచ్చిన భోజనాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూనే దయచేసి మీ శరీరాన్ని మీరు ప్రేమించుకో. అమెరికాలో ఒక అతను సెల్ ఫోన్ వచ్చిన నుంచి ప్రతిరోజు ఉదయం ఒక ఫోటో తీసుకుంటాడు, సెల్ఫీ. స్నానం చేసి రెడీ కాగానే రోజు ఒక ఫోటో తీసుకుని అలవాటు చేసుకున్నాడు. ఎంత చెట్టుకు అంతే కావాలన్నట్టు ఎవరికి ఉండే ప్రెషర్ వాళ్ళకి ఉంటుంది. 30 ఏళ్ళు ఉద్యోగం లోపల కుటుంబానికి దూరంగా ఉన్న మీరు రేపు రిటైర్డ్ అయిన తర్వాత ఒక 30 ఏళ్ళు మీ కుటుంబానికి ఇచ్చడానికి అవకాశం ఉండాలంటే ముందు మీ శరీరం బాగుండాలి. పివి నరసింహారావు గారు 1990లో హైదరాబాద్కి బ్యాక్ వచ్చేస్తారు. ఢిల్లీ నుంచి టికానా అంతా చదువుకొని బ్యాక్ వచ్చేస్తాడు. వచ్చి బంజారా హిల్స్లో కొడుకింట్లో కూర్చుంటాడు. అప్పుడు ఇంకా సెల్ ఫోన్లు రాలేదు, అదృష్టవంతులు వారు. పేపర్ చదువుతూ ఉంటే ఉదయం 8 గంటలకు లోపల ఒక ఫోన్ మోగుతూ ఉంటే వాళ్ళ కొడుకు వచ్చి చెప్తాడు, నాన్న ఢిల్లీ నుంచి హిందూ పేపర్ నుంచి ఒక సీనియర్ రిపోర్టర్ మీతో మాట్లాడాలనుకుంటున్నాడు అంటాడు. ఉదయం 8 గంటలకు పేపర్ చదివేశాం. పొద్దున సంతోషం అని చెప్పినటువంటి పివి గారు సాయంత్రం 10 వస్తలేదంటే ఇంకా సంతోషం అంటాడు. అప్పుడు ఎదురుగున్న హిందూ రిపోర్టర్ రియాక్షన్ ఏంటంటే, అదేంది సార్ ప్రధానమంత్రి అవుతున్నా అంటే సంతోషం అన్నారు, బాగుంది, కానీ ప్రధానమంత్రి అయితలేరు అంటే ఇంకా సంతోషం అంటున్నారు, ఇదేంది సార్ నాకు అర్థం కాలే, మీ భాష ఏందో అని అడిగితే అప్పుడు పివి గారు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను తట్టాముట్టా అంతా చదువుకొని హైదరాబాద్కి వచ్చిన 30 ఏళ్ళ నా రాజకీయ జీవితంలో శ్రీమతిని కోల్పోయినా, కుటుంబాన్ని కోల్పోయినా, అసలు కుటుంబ సభ్యులతో ఏ రోజు కూడా ఒక గంట గడపలేదు. నేను ప్రధానమంత్రి పదవి వస్తే దేశానికి సేవ చేద్దామనుకొని సంతోషం అని చెప్పినాను. ఒకవేళ రాలేదు అని మీరు చెప్పి రావట్లేదు అయితే ఇంకా సంతోషం అని ఎందుకు చెప్పినా అంటే, కనీసం నా శేష జీవితం అన్న నా కుటుంబంతో, నా పిల్లలతోటి, నా మన్మళ్ళతోటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో భాగ్యనగరంలో గడుపుదాం అనుకుంటున్నా అని చెప్పినాడు. సో దిస్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ లీడర్స్ అండ్ ఆఫీసర్స్. ఎక్స్టెన్షన్ వస్తే సంతోషం, ఎక్స్టెన్షన్ రాకపోతే బాధ. 58కి రిటైర్డ్ అయ్యి 60, 60కి రిటైర్డ్ అయ్యి 62, 62కి 65 దాకా ఎక్స్టెన్షన్ అయిన అనేక మంది ఆఫీసర్లు యోగా ఇప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానంలో చేసుకుంటా ఉన్నారు. అందుకని ఎప్పుడు ఏం జరగాలో అక్కడికే రెస్ట్ తీసుకొని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటే మీ నిత్య జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోండి. మనం అందరం కూడా మన శరీరాన్ని ప్రేమిస్తూ నిత్య యవ్వనంగా ఉండాలంటే యోగాని మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని మీకు అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మీరంతా యోగాని అనునిత్యం ప్రాక్టీస్ చేస్తూ నిండు 100 ఏళ్ళు అష్ట ఐశ్వర్యాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.